ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరచండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ త్రిమాసమంతయు మనం నేర్చుకునబోయే అంశము ఎవరు ధన్యులు. ఈ త్రిమాసమంతయు కూడా ఎవరు ధన్యులు అనే అంశం మీద వాక్యాన్ని నేర్చుకుని ఉన్నాము. ఈ వారం మన యొక్క అంశము యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము, గర్విష్ఠులైనను త్రోవ విడిచివారి వైపును తట్టు తిరగక యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ధన్యులు అని మనం పరిశీలిస్తే చాలామంది చాలా రకాలైన ధన్యతలు ఉన్నాయి. లోకము దగ్గరికి వెళ్ళి అయ్యా ఎవరు ధన్యులు అని అడిగితే బాగా పొలమున్నవారు ధన్యులు అని చెప్తారు, డబ్బు ఉన్నవారు ధన్యులు అని చెప్తారు, ఉద్యోగం ఉన్నవారు, కారులు ఉన్నవారు, వీరు ధన్యులని లోకం ఎంచుతుంది. అనగా ఎవరైతే సమృద్ధిగా ఉంటారో వారు ధన్యులని లోకం యొక్క అభిప్రాయం. అయితే వాక్యం ప్రకారంగా ఎవరు ధన్యులు? వాక్యములో మనం పరిశీలిస్తే ధన్యుడు అనగా అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ధన్యులనగా అర్థం ఆశీర్వదించబడిన వారు. భూమి మీద ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు ధన్యులు అని మనం పరిశీలిస్తే మొదటిగా యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు. ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారే ధన్యులు. నమ్ముట అనగా అర్థం ఏంటండి? నమ్ముట అనగా అర్థం ఏంటంటే ఒకటి చెప్పింది చెప్పినట్టు చేయటము నమ్మటం. అంటే చెప్పింది చెప్పినట్టు చేయటం. తల్లిదండ్రులు వారి పిల్లలను పిలిచి పలానా చోటుకు వెళ్ళి పలానాది తీసుకురమ్మని చెప్తారు. ఆ బిడ్డలు ఏం చేస్తారంటే వేరే చోటుకు వెళ్ళి వారు తెమ్మన్నదే తెస్తారు, కానీ వేరే చోటుకు వెళ్ళి తీసుకొస్తారు. ఇప్పుడు చెప్పండి, పిల్లలు చెప్పింది చెప్పినట్టు చేశారా? చెప్పింది చేశారండి. చెప్పింది చేశారంతే వారు, కానీ చెప్పింది చెప్పినట్టు చేయలేదు. నమ్మటం అంటే ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేయాలి. చెప్పింది చెప్పినట్టు చేయకుండా మేము దేవుణ్ణి నమ్ముతున్నామంటే అది అబద్ధం. దేవుడు మనకి ఏమి చెప్పాడో
మనం అదే చేయాలి. దేవుడు మనకి ఏం బోధించారో దాన్నే మనం చేయాలి. దేవుడు బోధించలేనిది, దేవుడు చెప్పలేనిది మనం చేస్తే దేవుణ్ణి నమ్మునట్టు కాదు. నమ్మటం అంటే ఏదో గుడికి వెళ్ళటం, లేదా దశమ భాగాలు ఇవ్వటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, లేకపోతే ఏదో యేసుప్రభు వారి యొక్క ఫోటో దగ్గర పెట్టుకోవటమా నమ్మటం అంటే? నమ్ముట అనగా చెప్పింది చెప్పినట్టు చేయాలి. క్రైస్తవులు కాని వారు కూడా మేము యేసుప్రభు వారిని నమ్ముతున్నామని చెప్తారు. ఎలాగా? ఒక ఫోటో పెట్టుకొని ఇంట్లోకి తెచ్చుకొని మిగతా దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని యేసుప్రభు వారు కూడా ఫోటో పెట్టుకొని ఏమంటారంటే మేము కూడా యేసుప్రభు వారిని నమ్ముతున్నాం. అదా నమ్మటం అంటే? ఫోటో పెట్టుకోవటం నమ్మటమా? నమ్మటం అనగా యేసుప్రభు వారు మనతో ఏం చెప్పారో అది మనం చేస్తేనే యేసుప్రభు వారిని నమ్మునట్టు. లేని ఎడల ఆయన్ని నమ్మునట్టే కాదు. రెండవ అర్థం ఏంటంటే, నమ్మటం అనగా రెండవ అర్థం ఏంటంటే పూర్తిగా ఆయనకు లొంగిపోవుట. పూర్తిగా ఆయనకి లొంగిపోవుట అంటే ఆయనకు మనం లొంగిపోవాలి. ఏదేమైనా నీ చిత్తమే తండ్రి అని మనం ఆయన చిత్తానికి అప్పచెప్పాలి. ఎవరో ఒక ఆయన తప్పు చేశాడనుకోండి, సెంటర్లో నరహత్య చేశాడు, కత్తితో ఒక ఆయన్ని పొడిచి చంపాడు. వెంటనే ఆయన ఆ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా నేను పలానా సెంటర్లో పలానా వ్యక్తిని పొడిచి నేను చంపాను, మీరు నన్ను ఏం చేస్తారో చేయండి, మీరు ఏం చేసినా దానికి నేను బాధ్యుణ్ణి అని అన్నాడు అనుకోండి. అతడు ఎవరికి లొంగిపోయాడు? పోలీసులకి లొంగిపోయాడు. మీరు ఏం చేసినా పర్వాలేదు, దానికి నేనే బాధ్యుణ్ణి, మీరేమి శిక్ష విధించినా పర్వాలేదు, ఆ శిక్షకు నేను యోగ్యుణ్ణి, ఆ శిక్షకు నేను పాత్రుణ్ణి, మీరేం చెప్తే దానికి నేను తలంచుతాను కానీ నేను మీకు తిరిగి సమాధానమే చెప్పను అని దానికి అర్థం. నమ్మటం అంటే లొంగిపోవుట అని అర్థం. దేవునికి మనం లొంగిపోవాలి, ఆయన చిత్తానికి మనం తల వంచాలి. ఆయన మనతో ఏం చెప్తే దానినే మనం చేయాలి. ఆయనకు మనం పూర్తిగా వంగిపోవాలి. కొన్నిసార్లు సమస్యలు మన ఇంటిలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏడు తండ్రి నాకు ఈ సమస్యలని లోకం చెప్పే మాటలు వింటాం. ఏం చేసినా నీ ఇష్టము తండ్రి అని ఆయన చిత్తానికి ఒప్పుకుంటే ఆయన నమ్మునట్టు. నన్ను నమ్మిన వారిని తలగా చేస్తాను కానీ తోకగా నేను చెయ్యనని చెప్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నమ్మటం అంటే ఏదో ప్రతి వారం గుడికి వెళ్ళటం గట్రా కాదు. నమ్మట అనగా అర్థం ఏంటంటే ఆయనకు పూర్తిగా లొంగిపోవటం.
ఇది నమ్మటం అంటే. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నమ్ముట అనగా మీరు ఏమనుకుంటున్నారు ఇప్పటి వరకు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నమ్ముట అనగా అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఆయనకు మనం పూర్తిగా లొంగిపోవాలి. అప్పుడే మనం దేవుణ్ణి నమ్మినట్టు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి నమ్మినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఈయన దేవుణ్ణి నమ్మాడంటండి. దేవుణ్ణి నమ్మాడు ఈయన. అయితే ఇతని పేరు అబ్రహాము. అసలు ప్రారంభంలో ఇతని పేరు అబ్రహాము. ఇతడు ఏ దేశానికి చెందినవాడంటే కల్దీల దేశానికి చెందినవాడు. ఇతడు బబులోనికి చెందినవాడు. కల్దీల దేశం అన్నా, బబులోన్ అన్నా, బాబేల్ అన్నా ఒకటే. అయితే అబ్రహాము కల్దీల దేశంలో ఉన్నాడు. కల్దీల దేశంలో అబ్రహాము జీవిస్తూ అతని పేరు అబ్రాము. అయితే అతని వృత్తి ఏంటంటే బొమ్మలు తయారు చేయటం. బొమ్మలను తయారు చేసుకుంటూ ఉండేవాడు. అయితే అబ్రాము దేవుడు పిలిచాడు. అబ్రాముని దేవుడు పిలిచి, అబ్రామా, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి. నేను నీకు ఏ దేశాన్ని అయితే చూపిస్తానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రాము వెంటనే దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రామా, నీ ఇంటి వారందరినీ, నీ తల్లిని, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని యావత్తును నీ విడిచి నేను చూపించు దేశానికి నీ వెళ్ళాలి అని చెప్పాడు. అబ్రహాం ఏమన్నాడంటే, సరే తండ్రి అన్నాడు. నో అని చెప్పలేదు, కాదని చెప్పలేదు. నీవేం చెప్తే నేను అది చేస్తాను తండ్రి అన్నాడు. నమ్ముట అనగా అర్థమేంటో నేర్చుకున్నాము. ఆ యొక్క అర్థాలను అబ్రహాము జీవితంలో మీరు చూడండి. అబ్రహాము జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలన చేయండి సున్నంగా. నమ్ముట అనగా అర్థము చెప్పింది చెప్పినట్టు చేయటం. అబ్రహాముని దేవుడు కానాను వెళ్ళమన్నాడు. అబ్రహాము కానానే వెళ్ళాడు, వేరే దేశం వెళ్ళలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? అబ్రహాము ఎవరిని నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. రెండవ అర్థం, ఆయనకు పూర్తిగా లొంగిపోవటం. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనకు లొంగిపోవటం. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడండి? తన ఇంటి వారందరినీ విడిచిపెట్టాడు. తల్లిని, తండ్రిని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి, తండ్రి నీవే నాకు దిక్కు,
నీవు ఏం చేసినా పర్వాలేదు, నీవు ఏ చోట్లో నడమంటే నేను ఆ చోట్లో నడుస్తాను, నీవెక్కడ ప్రయాణం చేయమంటే అక్కడ ప్రయాణం చేస్తాను, ఎక్కడ జీవించమంటే నేను అక్కడే జీవిస్తానని దేవునికి లొంగిపోయాడు. అందుకే వాక్యంలో రాశారు కదా, అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రాహాము కానాను వెళ్ళాడో దేవుడు అతని పేరును మార్చాడు. అబ్రహాము అనేక జనములకు తండ్రి. ఆ యొక్క కల్దీల దేశంలో ఉన్నప్పుడు బొమ్మలు తయారు చేసుకునేవాడు. కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన వచ్చాడు. దేవుడు చెప్పిన మాటను అబ్రహాము పూర్తిగా నమ్మాడు. అబ్రహాము పూర్తిగా నమ్మాడు కాబట్టే ఆయన చిత్తానికి ఒప్పుకున్నాడు. ఆయన ఏం చెప్తే అది అబ్రహాము చేశాడు. ఎలా వెళ్ళమంటే అలాగా అబ్రహాము వెళ్ళాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, నిజంగా మీరు దేవుని నమ్ముతున్నారా? ఆయనపై పూర్తిగా ఆధారపడుతున్నారా? ఆయన మీరు గురిగా ఎంచుకున్నారా? లేదా మీ హృదయాలను మీరు పరిశీలన చేసుకోనండి. యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు. అబ్రహాము నమ్మాడు, అతడు ధన్యుడయ్యాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. దేవుణ్ణే కనుక నీవు నమ్మితే, దేవునిపై నీవు పూర్తిగా ఆధారపడితే నువ్వేం చేయాలంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. అబ్రహాము చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆయనకు లొంగిపోయాడు, ఆయన నమ్మాడు. అబ్రహాము ధన్యుడయ్యాడు. మరొక భక్తుడి కోసం చూద్దాం. నోవాహు అనే భక్తుడు మనకు తెలుసు. ఈ నోవాహు, దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవా, నేను ఈ యొక్క లోకాన్ని జలములతో నాశనం చేయబోతున్నాను, నీళ్లతో. ఎందుకంటే భూమి మీద చెడుతనము ఎక్కువగా ఉన్నది. అందుచేతనే ఈ భూమిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఈ భూమిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను కాబట్టి నీవు ఒక ఓడను తయారు చేయి. ఆ ఓడలో దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు ఎలా ఉండాలో కొలతలన్నీ ఇచ్చాడు. నోవాహు దేవుణ్ణి నమ్మాడండి. నోవాహు దేవుణ్ణి నమ్మాడు కాబట్టే అతను చెప్పింది చెప్పినట్టు చేశాడు. పొడవు ఎంత పెట్టమంటే అంతే పొడవు పెట్టాడు. ఎంత వెడల్పు పెట్టమంటే అంతే వెడల్పు పెట్టాడు. ఎంత ఎత్తు పెట్టమంటే అంతే ఎత్తు పెట్టాడు. చూసారా? చెప్పింది చెప్పినట్టు చేశాడు నోవాహు. వాడ తయారు చేశాడు. సువార్త బోధించమని చెప్పాడు. 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటించాడు. అందరితో చెప్తున్నాడు, యేసు ప్రభువారిని మీరు నమ్ముకోనండి, దేవుణ్ణి మీరు నమ్మండి, ఆయనపై మీరు ఆధారపడి జీవించండి అని చెప్పాడు. నోవాహు ఆయన ప్రసంగం చేసుకుంటూ వెళ్ళాడు. ప్రజలు వారి పని వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి,
నోవాహు దేవుణ్ణి నమ్ముతున్నాడా? ప్రజలు దేవుణ్ణి నమ్ముతున్నారా? నోవాహు దేవుణ్ణి నమ్ముతున్నాడు. నోవాహు దేవుణ్ణి నమ్ముతున్నాడు కాబట్టే వాడను తయారు చేస్తున్నాడు, సువార్తను బోధిస్తున్నాడు. ప్రజలు నమ్మట్లేదు కాబట్టే వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నోవాహుతో చెప్పాడు దేవుడు, నీవు బోధించవలసిన సువార్త అయిపోయింది, ఇక నీ ఓడలోనికి ప్రవేశించు. నీ కుటుంబ సమేతంగా ఓడలోనికి వెళ్ళండి. నీ కుటుంబ యావత్తును ఓడలోనికి ప్రవేశించండి అని చెప్పాడు. నోవాహు తన కుటుంబం అంతయు ఓడలోనికి వెళ్ళింది. అయ్యో తండ్రి, చూస్తేనేమో నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళలో మా కుటుంబం ఏమైపోద్దేమని సందేశించాడా? నీవేం చేసినా పర్వాలేదు తండ్రి అని నోవాహు దేవునికి లొంగిపోయాడు. నీళ్ళ మీదైనా నడిపించగలవు, నీవేం చేసినా పర్వాలేదు తండ్రి అని నోవాహు దేవునికి లొంగిపోయాడు. ఆయన చిత్తానికి ఆయన తల వంచాడు. ఆయన చిత్తానికి తల వంచాడు కాబట్టే అనేక మంది ప్రజలు నీళ్ళలో చనిపోయినా కానీ నోవాహు చనిపోలేదు. హాయిగా క్షేమంగా ఉన్నాడు ఓడలో. క్షేమంగా ఓడలో ఉన్నాడంటే నోవాహు ఎవరు నమ్మాడండి? దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నోవాహు దేవుణ్ణి నమ్మాడు. ఇద్దరు దేవుని నమ్మారు కాబట్టే భక్తులిద్దరు కూడా ధన్యులయ్యారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, నోవాహేమో దేవునితో ఆశీర్వదించబడిన వాడై ఎంతో గుర్తింపును ఆయన పొందుకున్నాడు. మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా? మీరు ధన్యులు అవ్వాలనుకుంటున్నారా? మీరు చేయవలసిన పని దేవుణ్ణి నమ్మాలి. దేవుని నమ్మటం అంటే ఏదో చేయటం కాదు. దేవుని నమ్ముట అనగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి, ఆయనకు పూర్తిగా లొంగిపోవాలి. ఈ రెండు పనులు గనక మనం చేస్తే దేవుణ్ణి మనం నమ్మినట్టు. ఈ రెండు పనులు అబ్రహాము చేశాడు, నోవాహు చేశాడు. ఇద్దరు చేశారు కాబట్టి వారు ధన్యులయ్యారు. మీరు చేయండి, మీరు ధన్యులవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ సేవకును బలపరుచుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. యెహోవాను నమ్ముకుని వారు ధన్యులని మీరు మాకు తెలియజేశారు. అబ్రహాము నమ్మాడు, ధన్యుడయ్యాడు. నోవాహు నమ్మాడు, ధన్యుడయ్యాడు. నమ్ముట అనగా నీవు చెప్పింది చెప్పినట్టు చేయటమని, నీకు పూర్తిగా లొంగిపోవటమని మేము నేర్చుకున్నాము తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి. మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపు దయచేయమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.